నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. సాధారణంగా మనిషి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, బాబు ఇప్పుడు ఎందుకండి, అందుకే మన వాళ్ళు ఒక మోట సామెత ఒకటి చెప్తూ ఉంటారు, ఒక ముతక సామెత, చచ్చే వేళ సంధ్యమంత్రం అని. అప్పుడు ఎవడు దాని గురించి, రామాయణం గురించి, భాగవతం గురించి విందామని అనుకుంటాడు సామాన్యమైనటువంటి వ్యక్తి. అప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందంటే, ఆ ఉన్న 2 రోజులు భార్యా బిడ్డల్ని చూసుకోవాలని. అందుకే కదా మనకి ఒక సంప్రదాయం ఏర్పడిపోయింది. శృంగి ఇచ్చినటువంటి శాపము చేత 7 రోజుల లోపల తనకు మరణమాసన్నమవుతోందని తెలుసుకున్నవాడై గంగానది ఒడ్డుకి చేరి ప్రాయోపవేశం చేసి శరీరము వదలడానికని నిర్ణయం చేసుకున్నాడు. అలా నిర్ణయం చేసుకున్నటువంటి పరీక్షణ్ మహారాజు గారిని చూడడం కోసమని వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ మొదలై అగస్త్యుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ఇచ్చేశారు. అదే సమయంలో మహానుభావుడైనటువంటి శుకబ్రహ్మ కూడా అక్కడికి ఇచ్చేశారు. ఇచ్చేసి శుకబ్రహ్మ రావడం ఎందుకంత గొప్పతనం అంటే, ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశం జరిగితే దానికి పరీక్షణ్ మహారాజు గారు ఒక్కడే కాదు, దానివల్ల ప్రభావితుడైన వాడు. కలియుగంలో ఉన్నటువంటి మనం అందరం కూడా కలిచేత బాధింపబడుతున్న వాళ్ళని. కాబట్టి ఇప్పుడు కలిబాధ నుంచి తప్పుకోవడానికి మార్గం ఏదైనా ఉంటుందా, ఇది చెప్పేవాడు ఎవరైనా ఉండాలి. కలి వస్తే ఎలా ఉంటుంది, ఇన్ని బాధలు పెడతాడు, ఇవన్నీ అసలు యథార్థంగా ఎలా ఉంటుందంటే, గోంగూర పప్పు అన్నం తింటున్న వాడి దగ్గరికి వెళ్ళి గోంగూర పప్పు తింటే ఎలా ఉంటుందో చెప్పినట్టు ఉంటుంది. కలి బాధలు మనకి తెలియనివి పడుతున్నవే కదా. కొత్తగా కలి పురుషుడు ప్రవేశిస్తే ఇలా ఉంటుందండి అంటే, బహుశా ఈ బాధలన్నీ దానివల్ల అని తెలుస్తుందేమో తప్ప, కడుపు నొప్పితో ఉన్నవాడికి కడుపు నొప్పి ఎందుకు వచ్చింది అంటే, మీ కడుపులో చిన్న పుండు వేసిందండి దానివల్ల వస్తోంది నొప్పి అంటే, ఏమిటి దానివల్ల ప్రయోజనం, అంతకు ముందు నొప్పి ఉంది ఇప్పుడు నొప్పి ఉంది కాబట్టి పుండు ఉందని తెలిసిందంతే. అలా బాధలు ఎందుకు వస్తున్నాయి అంటే, ప్రధానంగా అంటే ఈ యుగంలో మనస్సు ఎందుకు ఈశ్వరుడి దగ్గర ఉండట్లేదు అంటే, కలి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం చేత. అది చెప్పడం పెద్ద విషయం కాదు. కానీ కలి ప్రవేశము జరిగిన తరువాత మనకి ఈశ్వరుని యొక్క పాదముల యందు విస్మృతి లేని భక్తిని పొందడానికి కావలసినటువంటి మార్గములు కానీ, లేదా కలియుగ ప్రవేశము తర్వాత కలి ప్రభావం మన మీద ప్రసరించకుండా ఉండడం కోసమని మనం చెయ్యవలసినటువంటి ప్రయత్నాన్నైనా చెప్పగలిగినటువంటి సమర్థుడు ఒకడు రావాలి. అటువంటి సమర్థుడు వచ్చాడు. ఆయన శుకుడు. ఆ శుకబ్రహ్మ మహానుభావుడు వచ్చి కూర్చుని పరీక్షణ్ మహారాజు గారితో మాట్లాడడం ప్రారంభం చేశాడు. శుకమహర్షిని చూసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కూర్చోబెట్టారు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని కొంచెం అంటే, నేను తరచూ విశ్లేషణ చేయడానికి ఒక కారణం ఉంది. ఇది అలా చెప్పడం ఒక పురాణ విషయంగా దాన్ని చెప్పడం నాకంత పెద్ద ఆసక్తి అనిపించదు. ఎందుచేత అంటే, నేను పురాణంలో ఎలా ఉందో అలా యథాతథంగా పరీక్షణ్ మహారాజు గారు ప్రాయోపవేశం చేశారు, శుకమహర్షి వచ్చారు, ఆయన్ని చూసి చాలా సంతోషించారు. నేను చచ్చిపోయే ముందు నువ్వు వచ్చావు, చాలా సంతోషమయ్యా, అందుకని నీ కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో, నీళ్ళు ఇచ్చాడు, కాసి నీళ్లు తాగు, నీళ్ళు ఇచ్చాడు, నమస్కారం పెట్టాడు, సాష్టాంగం చేశాడు. ఇవి చెప్పాను అనుకోండి, ఏమిటి అందులో గొప్పతనం ఉంది నాకు చెప్పండి. ఉంది ఒక గొప్పతనం. ఏమిటంటే, ఎవరికైనా మృత్యువాసన్నమైపోయింది అని చెప్పారనుకోండి, అయ్యా మీరు ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతారు, లేకపోతే 3 రోజుల్లో వెళ్ళిపోతారు అని చెప్పారనుకోండి. చెప్తే అప్పుడు ఎవరైనా, ఏమండి కొంచెం మంచి విషయాలు చెప్దామని వచ్చాం, మీకు భాగవతం చెప్దామని వచ్చామండి, లేకపోతే ఆ రామాయణంలో అరణ్యకాండలో ఒక విషయం తెలుసుకుందాం మేము, అది చెప్దామని వచ్చామండి అన్నారు అనుకోండి. నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. సాధారణంగా మనిషి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, బాబు ఇప్పుడు ఎందుకండి, అందుకే మన వాళ్ళు ఒక మోట సామెత ఒకటి చెప్తూ ఉంటారు, ఒక ముతక సామెత, చచ్చే వేళ సంధ్యమంత్రం అని. అప్పుడు ఎవడు దాని గురించి, రామాయణం గురించి, భాగవతం గురించి విందామని అనుకుంటాడు సామాన్యమైనటువంటి వ్యక్తి. అప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందంటే, ఆ ఉన్న 2 రోజులు భార్యా బిడ్డల్ని చూసుకోవాలని. అందుకే కదా మనకి ఒక సంప్రదాయం ఏర్పడిపోయింది. డాక్టర్ గారు ఈయన వెళ్ళిపోతాడండి అని చెప్పరు. ఎలా చెప్తారంటే, దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే, ముఖ్యమైన వాళ్ళు ఉంటే టెలిగ్రామ్ కొట్టడమో ఫోన్ చేయడమో చేసి పిలిపించేసుకోండి అని చెప్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇంక ఈయన వెళ్ళిపోతాడు, చివరి చూపు దక్కుతుందని. అందులో మనం దోషం పట్టవలసిన తప్పేం లేదు. ఇంచేత అంటే, లోకము యొక్క పోకడని బట్టి వాళ్ళు చెప్తారు. అలాగా చెప్తే అయిన వాళ్ళు అందరూ వస్తారు, ఒకసారి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దం దగ్గర నుంచి చూస్తారు, వెళ్ళిపోతారు. వాడికి టెన్షన్ మరీ ఎక్కువైపోతుంది లోపల ఉన్న వాడికి. ఎప్పుడూ రాని వాళ్ళందరూ వచ్చి అద్దం దగ్గర నించున్నారంటే ఏమిటి దాని అర్థం? అంతకుముందు వాడికి అనుభవం లేదేమిటి?
సో మనం వెళ్ళిపోయే టైం అయిపోతుందన్నమాట అని వాడికి భయం ఎక్కువైపోతుంది. ఎన్ని ఎటెన్ వేసినా బీపీ రీడింగ్ మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది. అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ పరీక్షిత్ మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశాడు. పరమధార్మికుడు అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, శుకమహర్షి వస్తే ఎవ్వరూ వెయ్యనటువంటి ప్రశ్న ఒకటి వేశాడు. ఈ ప్రశ్న వేస్తే శుకుడు ఏమనాలంటే, ఓ నవ్వు నవ్వి గొప్ప ప్రశ్న అడిగావులేవా, ఇదేం చల్లుతుంది ఏమిటి అనాలి. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోలేదు, అది విచిత్రం. పరీక్షిత్ మహారాజు గారు అన్నారు, 7 రోజులలో నాకు మరణము ఖాయమన్న విషయము నాకు తెలిసిపోయినది. నేను పాము చేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి నన్ను శపించాడని నేను ఎంత మాత్రమో ఖేదపట్టలేదు. కానీ నేను దేనికి బాధపడుతున్నానంటే, పరమధార్మికులైనటువంటి పాండవుల వంశంలో జన్మించినటువంటి వాడై తపస్సు చేసుకుంటున్నటువంటి బ్రాహ్మీమూర్తి అయ్యున్నటువంటి ఒక మహర్షి యొక్క మెడలో మృత సర్పమును వేశాను. నేను చేయరాని పని చేశాను అని నేను బాధపడుతున్నాను. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి పరీక్షిత్. ఉరగాధీశులకు మేనొప్పింతు. నేను శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఆ పాముకి అప్పజెప్పేస్తాను. మీరు ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. వృగాధీశ విషానలంబునకు మేనొప్పింతు, శంకింపను, ఈశ్వర నిర్ణయము మారదు. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి వృగాధీశ విషానలంబునకు, పాములకన్నింటికీ కూడా అధిపతి అయిన వాడు ఎవరున్నాడో అటువంటి ఉత్కృష్టమైనటువంటి పాము యొక్క విషానికి ఈ శరీరాన్ని అప్పచెప్పేస్తాను. నేను ఆ పాము రాకుండా ఏం చేద్దాం, ఆ పాముని పట్టే వాళ్ళని ఎవరినన్నా చూడండి, లేకపోతే పాము రాకుండా చుట్టూ అగ్నిజ్వాలలు పెట్టండి, కాపలా కాయండి, ఇంకా సెక్యూరిటీ బీఫప్ చేసేయండి అని నేను ఎప్పుడు అనను. నేను అనేది ఐ యాక్సెప్ట్ ది డెత్. అది అందులో ఉన్న స్టేట్మెంట్. నేను మరణమును అంగీకరించుచున్నాను. ఉరగాధీశ విషానలంబునకు మేనొప్పింతు.